సర్వ కృపానిధియగు దేవుని అతి పరిశుద్ధ నామంలో క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో శుభాలు తెలియజేస్తూ నేటి కృతజ్ఞత ఈ కూడిక స్థానిక బేర్షెబా సంఘమునకు ప్రభు అనుగ్రహించిన 3వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడిన కూడికను నడిపిస్తూ ఉన్న స్థానిక దేవుని దాసులు తమ్ముడు రమేష్ గారికి, వారి కుటుంబానికి, స్థానిక సంఘానికి నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అలాగనే నాకంటే ముందుగా నిలవబడి చక్కని శుభములు పలికిన దేవుని సేవకులు పెద్దలు బాలరాజు గారికి, వేదికను అలంకరించి ఉన్న దైవదాసులందరికీ, నా ముందు చాలా మంది దేవుని సేవకులు కూర్చొని ఉన్నారు, వారికి కూడా నా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. విశ్వాసులైన వారు ఆయా ప్రాంతాల నుంచి చేరి వచ్చిన మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. నోటితో చెప్పరా, ఏంటో అడిగి మరి చెప్పించుకోవాల్సి వస్తా ఉంది. తెలుగు వాళ్ళకి తీసుకోవడమే కానీ ఇవ్వడం రాదట, తెలుగు సాంప్రదాయం. వందనాలు తీసుకున్నాక ప్రతి వందనాలు చెప్పాలిగా, అది సభ్యత అవుతుంది. ఇప్పుడు చెప్పండి, అందరికీ వందనాలమ్మా. చూడండి ఎంత ముచ్చటగా ఉందో. చాలా సంతోషం. దేవుని దాసులు సహోదరుడు రమేష్ గారు తన సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు గతంలో పెందుర్తిలో దేవుని సేవకులు ఇజ్రాయేల్ గారు ఒక సేవకుల కూడిక ఏర్పాటు చేస్తే అక్కడకు తను వచ్చినప్పుడు నడవలేని పరిస్థితి. అదేంటో నాకు అది అర్థం కాలేదు. ఏంటి తమ్ముడు అంటే యాక్సిడెంట్ వివరాలు చెప్పారు. నేను కూడా అనుకున్నాను ఆయన మళ్ళీ మంచిగా నడవగలుగుతాడా లేదా అని అనిపించింది ఆ రోజున ఆయన చూసినప్పుడు. మరి ఈ రోజున తను సాక్ష్యం ఇస్తా ఉన్నప్పుడు, మరి నడిచి మన ముందు తిరుగుతూ ఉన్నప్పుడు ఇలా అనిపిస్తూ ఉంది. అదేంటారంటే, నరుల ఎడల యెహోవా జరిగించిన కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. నరుల ఎడల ఆయన జరిగించే కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఈ దేవుడు తన ప్రజల పక్షంగా ఎన్నో గొప్ప కార్యాలు ఆయన జరిగించేవాడు. ఆయన కార్యాలు చూస్తూ ఉన్నప్పుడు భలే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అందుకు ప్రభుని మనం ఎంతైనా స్తుతించాలి. మరి తను ఎప్పుడైనా పిలిచినప్పుడు మీరు రావాలన్నా అన్న ఒక మాట నా దగ్గర తీసుకున్నారు. మరి ఆ మాటను బట్టి తను ఆహ్వానించినప్పుడు ఇక రాలేను అని చెప్పలేక మొత్తానికి రాగలిగాను. గతించిన వారమంతా ఆయా స్థలాలలో మాకు పరిచర్య ఉండింది. అవన్నీ ముగించుకుని మరి ఈరోజు ఈ మధ్యకు రావడం, మరి ఇదివరకే నాకు పరిచయస్తులైన దేవుని సేవకులు చాలామంది ఈ స్థలంలో కనబడతా ఉన్నారు. వారిని కూడా చూడడం చాలా సంతోషం. మరి ఈ దిన ధ్యానం కొరకు దేవుని వాక్యం అది కొంచెం 2 వచనాలే కాబట్టి దేవుని సేవకులు చదివి వినిపించారు. ఆ వచనాలు మరి చదవను కానీ ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా స్థానిక బేర్షెబా వాళ్లకు దేవుని సేవకులు రమేష్ గారికి ఒక 3 వచనాలు నేను చదివి చిన్న ప్రార్థన చేశాక అప్పుడు నా వంతుగా చెప్పగోరే ప్రభు నాకు ఇచ్చే మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. రమేష్ గారు బేర్షెబా సంఘస్థులు, ఇది మీ కొరకు ఈ మాట, అంటే మా కాదని కాదు, దేవుని వాక్యం అందరికీ, కానీ ప్రత్యేకించే సందర్భం మీది కాబట్టి
మీ కొరకు ఆ వచనాలు నేను చదివి వినిపిస్తాను. ఆ వచనంలో మిమ్మల్ని ఇముడుస్తాను కనుక కొంచెం జాగ్రత్తగా చూడాలని నా మనవి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం ఇలా ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేస్తానని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. మరోమారు ఇలా చదువుతున్నాను, గమనించండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా బెయేర్షెబాకు సహాయము చేస్తానని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాను. దేవుని సేవకులు రమేష్ గారికి మరి ఈ స్థలంలో ప్రతిష్ఠించబడి మరి జరుగుతున్న ఈ పరిచర్యకు బెయేర్షెబాకు దేవుడు ఎబెనెజరుగా ఉండి ఈ 3 సంవత్సరాలు కాపాడినందుకై ఆ దేవునిని ఈ రోజున హృదయపూర్వకంగా మనం ఆరాధించబడుతున్నాం. ఎబెనెజరును ఆరాధిద్దాం. ఆయన తన సేవకునకు తన సంఘమునకు ఆయన సహాయకుడై నిలిచాడు. ఇదొక మాట. మరో మాట చదువుతున్నాను, గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం ఇలా ఉంది. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ఈ వచనం మరోలా చదువుతాను, వినండి. అయినను బెయేర్షెబా ఏమై ఉన్నదో అది దేవుని కృప వలననే అయ్యున్నది. ఈ రోజున ఈ 3 సంవత్సరాల ఈ పరిచర్యలో ఈ సంఘము సేవకుడు ఏమై ఉన్నారో అది దేవుని కృప వలననే అయ్యున్నారు. ఇక వేరొకటి కానీ కాదు. కనుక కృప చూపుతూ వచ్చిన ఆ దేవునికి ఈ రోజున తప్పక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎబెనెజర్ అయిన దేవుణ్ణి ఆరాధించి కృప చూపుతూ వచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అప్పుడు ఇది వార్షికోత్సవం అవుతుంది. 2 విషయాలు చెప్పాను. 3వ విషయం చెప్పి నా సందేశంలోకి వెళతాను. 3వ విషయం ఇలా ఉంది. హితోపదేశ కాండం 11వ అధ్యాయం 11, 12 వచనాలు ఇలా ఉన్నాయి. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశం కొండలు లోయల గల దేశం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఈ వచనాన్ని ఇలా చదువుతాను, గమనించండి. 12వ వచనంలో 2వ భాగం, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ బెయేర్షెబా మీద ఉండును. ప్రియులారా, ఇది వారి భవిష్యత్తు కొరకైన వచనం. ఇంతవరకు అనే మాట భూతకాలం, ఈ రోజు ఏమై ఉన్నామో అనే మాట వర్తమాన కాలం, ఇక మీదట అనేది వారి భవిష్యత్తు కాలం. బెయేర్షెబాకు దేవుని సేవకుడు రమేష్ గారికి దేవుడు ఎబెనెజరుగా ఉండి సహాయపడ్డారు. ఆయన ఆరాధిద్దాం. ఈ రోజున మీరు ఏమై ఉన్నారో అది దేవుని కృప వలనే గనక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. వీరి విషయమై, వీరి భవిష్యత్తు విషయమై దేవుడు లక్ష్యముంచిన వాడు గనక భవిష్యత్తు కొరకై ప్రార్థన చేసి రమేష్ గారిని, ఈ సంఘాన్ని ఆయన చేతికి అప్పగించి మనం భోంచేసి వెళ్ళిపోదాం. భోంచేయకుండా కాదు సుమ, భోంచేసి వెళ్ళిపోదాం. అప్పుడు మనం వార్షికోత్సవానికి వచ్చినట్టు లెక్క. మీరంతా ఇక్కడే ఉన్నారా? కళ్ళు కనపడడం లేదేంట్రా అనకండి.
మీరు నాకు కనబడుతున్నారులేండి, మీ మనసు ఎక్కడుందో లేదని అడుగుతున్నాను అన్నమాట. ఎబినెజర్ అయిన దేవుని ఏం చేద్దాం? ఆరాధిద్దాం. కృప చూపిన దేవునికి ఏం చేద్దాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. లక్ష్య పెట్టే దేవునికి ఏం చేద్దాం? ప్రార్థించి వారిని అప్పగించి వెళ్ళిపోదాం. ఈ 3 పనులు వారితో కలిసి మనం చేసినట్లయితే మన వార్షికోత్సవం బాగా జరిగించినట్టు లెక్క. సరే, ఇక వేరే మాటలు లేవు. కొంచెం నా ఉపద్ఘాతమే బంగాళాఖాతం అంత అయినట్టుంది మీకు. ఇప్పుడు ప్రసంగంలోకి వెళతాను. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయాన్ని కోరి మనం సందేశాన్ని ఆలకించుదాం. ప్రేమగల తండ్రి, నీ దాసుడు నిలబడి తను సాక్ష్యం ఇచ్చినప్పుడు నువ్వు ఎంత భీకరుడమైన దేవుడవో, నువ్వు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు. మరి ఈ స్థలంలో ఈ పరిచర్య, మరి నీ దాసుని యొక్క ఆయుష్, ఆరోగ్యం, అవకాశం నా కళ్ళ ముందు కనబడుతూ ఉండగా తనకు మీరు అప్పగించిన పరిచర్యకు నువ్వు ఎబినెజర్వే. నిన్ను మనసారా ఆరాధిస్తా ఉన్నాం. ఈ రోజున వారు ఏమై ఉన్నారో అది కేవలము నీ కృప చేతనే. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తనను, తన పరిచర్యను వారిని నీ చేతికి అప్పగించి మీ దీవెన కోరుతున్నాము. కనికరించి కటాక్షించము. మీ దాసుల ద్వారా కొన్ని శుభవచనాలు సంగముగా వారు చేరి వచ్చిన మేము విన్నాము. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరికొద్ది నిమిషాలు నీ వాక్యంతో నేను నా ముందు ఉన్న ఈ ప్రజలకు సేవ చేస్తూ ఉండగా నీ వాక్యం అది ఎప్పుడూ నిష్ఫలము కాదని నీ వాక్యమును బట్టి ఎరిగి వాక్యం వింటున్న ఈ ప్రజలను, స్థానిక సంఘాన్ని, సేవకులమైన మమ్మల్ని మేము నీ దయగల కృపగల స్థాలకు అప్పగించుకుంటూ నీ ఆశీర్వాదం కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతుందో ఆ దేవుని యొక్క విశేషాలు ఎన్నో. అన్ని విశేషాలలో ఒక 2 ప్రాముఖ్యమైన విశేషాలు చెబుతాను వినండి. ఈ బైబిల్ దేవుడు మనుషులకు తనను తాను తండ్రిగా బయలుపరుచుకున్నాడు. ఎవరైనా తండ్రి. ఆకాశము నా సింహాసనం అన్న ఆయన, ఈ భూమి నా పాదపీఠం సెలవిచ్చిన ఈయన, మీరు సమీపింపరాని మహా తేజస్సులో నేను వసించేవాడను అని చెప్పుకున్న ఈ మహాదేవుడు మనుషులకు తండ్రిగా యేసుక్రీస్తునందు బయలుపరుచుకున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇక్కడ నిలబడి ప్రార్థన చేసిన వాళ్ళం ఆ దేవుణ్ణి ఏమని పిలిచాము అంటే పరలోకమందున్న మా తండ్రి అని పిలిచాము. అసలు ఆయన తండ్రి అని పిలవడానికి మనం సరిపోతామా అంటే ముమ్మాటికి మనం సరిపోము. కానీ ఆ యేసుక్రీస్తునందు ఆ దేవుడు తండ్రిగా బయలుపరచుకున్న కారణాన ఆయన తండ్రి అని పిలుస్తూ ఆయన పిల్లలము అన్నట్టుగా భావించి ఆనందిస్తా ఉన్నాం. కనుక బైబిల్ దేవుడు మనుషులకు తండ్రిగా బయలుపరచుకునే దేవుడు. ఒక మంచి మాట. రెండో మాట చెప్తాను వినండి. ఈ బైబిల్ దేవుడు ఈ మనుషులకు ఆయన బయలుపరచుకున్న ఆ విశేషాలలో మరో విశేషం, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదట. అమ్మ వింటున్నారా? నేనెక్కడో పర్వతాల మీద ఉంటాను, మీరు అప్పులే చేస్తారో తిప్పలే పడతారో, మీరు నా దగ్గరకు సంవత్సరానికి ఒక మారైనా రండి, నేను మీ దగ్గరకు రాలేను, మీరే నా దగ్గరకు రండి అని పిలిచేవాడు కాదు. నేను యేసు ప్రభు నమ్మకమునుపు అప్పులు చేసి తిప్పల పడి మా నాన్నగారు సంవత్సరానికి ఒకసారి కొండలెక్కించేవాడు. ఎందుకంటే అక్కడున్న దేవుడిని కలుసుకుంటే ఆశీర్వాదం అని. అలాగనే అప్పులు పడి తిప్పల పడి కొండలెక్కి దేవుని కలుసుకుని వచ్చేవాళ్ళం. అలాగనే నేను మీకు దగ్గరగా ఉండలేను, నేను సముద్రాలు దాటి ఉంటా. మీరు పాస్పోర్ట్ అన్నా చేసుకోండి, వీసా తెప్పించుకోండి, విమానం ఎక్కండి, నన్నొచ్చి కలుసుకోండి అని ఈ బైబిల్ దేవుడు అట్లా చెప్పడంలా. మీకు వీసాతో పని లేదు,
పాస్పోర్ట్తో పని లేదు, విమానం ఎక్కనక్కరలేదు, నేనే మీకు సమీపంగా వస్తున్నాను అని ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండే దేవుడైతే కాదు, ఆయన సమీపమునకు వచ్చిన దేవుడు. ఈ బైబిల్ దేవుని విశేషం అంత గొప్పది. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండేవాడు కాదు, ఆయన సమీపానికి వచ్చిన దేవుడు. ఇలాంటి విషయాలు విన్నప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్పాలి మరి. అంటే నేను చెప్తే కానీ చెప్పరా ఏంటో మరి నాకు అర్థం కావడంలే. ఈ బైబిల్ దేవుడు మనకు తండ్రిగా బయలుపరుచుకున్నవాడు. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండేవాడు కాదు, సమీపానికి వచ్చే దేవుడు. ఆయన ఎలా సమీపానికి వస్తాడో చెప్తాను, ఎందుకు దూరం అవుతాడో కూడా చెప్తాను. ముందు ఈ మాటలు వినండి. ఏదైనా తోటలో ఆయన చేసిన ఆ మొదటి మనుషులను ఏదేనులో పెట్టి వారికి ఏ కొదువ లేకుండా ఉండేలాగా అన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చి ఆయన ప్రతి చల్లపూట వారి దగ్గరకు వచ్చి వారితో కలిసి సావాసం చేసేవాళ్ళు. దైవజనులు ఇప్పుడే చెప్పారు, క్రైస్తవ విశ్వాసంలో సహవాసం గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం. దేవునితో మన ఒకరితో ఒకరం ఎవరి అర్థవంతమైన సావాసం చేసుకునే అనుభూతులు అవి క్రైస్తవ్యంలోనే దేవుని పిల్లలకు దొరుకుతాయి. కనుక ఆకాశమున సింహాసనం అన్న ఆయన, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన ఈయన, మీరు ఎవరో నన్ను సమీపించలేరు అని చెప్పిన ఆయన, చివరికి ఆయనే ఏదేను తోటకు వచ్చి ఆ మనుషులకు సమీపంగా ఉండేవాడట. ప్రతి చల్లపూట వచ్చి వాళ్ళతో మాట్లాడుకునేవాడు. కానీ ఒక రోజు వచ్చింది, ఇక నేను మీతో ఉండలేను, ఇక మిమ్మల్ని నెట్టేస్తున్నాను అని ఆ తోటలోంచి వారిని బహిష్కరించవలసి వచ్చింది. ఎందుకని అని అంటే, ఆ మనుషులకు దేవుని మీద విశ్వాసం కంటే దెయ్యం మాట మీద విశ్వాసం పెరిగింది. వింటున్నారా లేదా మీరు? దేవునికి విధేయత చూపడం కంటే దేవునికి అవిధేయత చూపించి దెయ్యానికి వారు భలే విధేయత చూపించారు. ఈ రోగం ఇది ఏదేను తోటలోంచి మనుషులకి వెంటాడుతూనే ఉంది. ఏమిటా రోగం అంటారా? దేవుని మీద అవిశ్వాసం, దెయ్యం మీద విశ్వాసం. దేవునికేమో అవిధేయత, దెయ్యానికేమో విధేయత చూపడం. ఇది పాతకాల జబ్బు కాదు, ఇది ఏన్షియంట్ డిసీజ్ అని అంటారు. పురాతన కాలం నుంచి మనుషుల్లో కనబడుతున్న మాయిదారి రోగం. దేవుడు అన్నాడు, మీరు ఆ చెట్టు ఫలము తినుదినమన మీరు నిశ్చయముగా చచ్చెదరని దేవుడు అంటే, దెయ్యం వచ్చేమన్నాడంటే చావనే చావరు అన్నాడు. దేవుడేమో నిశ్చయముగా చచ్చెదరన్నాడు. దుష్టుడు వచ్చి చావనే చావరన్నాడు. ఏ మాట మీద విశ్వాసం వచ్చింది వీళ్ళకు? చావనే చావరని చెప్పండి, దెయ్యం మాట మీదనే విశ్వాసం పెరిగింది. దేవుడేమో నాకు విధేయులై ఉండండి అని అంటే, వారు ఆ రోజున దుష్టునికి దెయ్యానికి 100% బాగా విధేయత చూపించారు. ఈ అవిశ్వాసం, అవిధేయత అనేవి పాపము యొక్క గుర్తులు. ఏంటవి? మార్క్స్ ఆఫ్ సిన్. ఇవి పాపము యొక్క గుర్తులు. దేవుడు పాపపు గుర్తులతో, పాపముతో కలిసి ఉండడానికి ఆయన పాపముతో జతకట్టేవాడు కాదు. దేవుడు ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపులను చేరగా ప్రత్యేకించబడిన వాడు దేవుడు. మనలాగే కామానికో, మనలాగే క్రోధానికో, మనలాగే మోహానికో, మనలాగే మదానికో, మనకలాగే మత్సరానికో ఆయన లోబడిపోయిన వాడైతే అతను దేవుడు అనవలసిన అవసరం లేదు. దేవుడు అనబడిన వాడు కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలకు అతీతుడైన వాడే దేవుడు. మనకలాగే వీటికి లోబడిపోతే అతను దైవత్వం ఉన్నట్టే కాదు. ఈ బైబిల్ దేవుడు అర్షద్ వర్గాలు జయించిన వాడు. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? అవి అర్థమవుతుందా? ఈయన అర్షద్ వర్గాలు జయించిన వాడు. కామానికి గాని, క్రోధానికి గాని, లోభానికి గాని, మదానికి గాని, మోహానికి గాని, మత్సరానికి గాని లొంగిపోయే దేవుడు కాదు. అందుకే పాపముతో జతగట్టి ఉండలేడు. పాపముతో ఆయన జతగట్టి ఉండలేడు. ఆ మొదటి మనుషులు ఇద్దరిలో ఏమంటే అవిధేయత, అవిశ్వాసం ఈ రెండు కనబడ్డాయి. నేనక మీతో ఉండలేను, మీరు నాతో ఉండడానికి వీల్లేదు అన్నట్టుగా వాళ్ళు ఏదైనా తోట నుంచి బహిష్కరించి దేవుడు వారికి దూరం కావలసి వచ్చింది. పాపం మనిషికి దేవుని దూరం చేసిందేమో గాని స్వతహాగా దేవుడు మనలో ఎవరికి
దూరంగా ఉండే దేవుడైతే కాదు. సరే వినండి ప్రియులారా, ఏదైనా తోటలో మనుషుల్ని బయటకు నెట్టి ఆయన మనుషులకు దూరం అయిపోతే ఆయన మనసు తండ్రి లాంటి మనసు. నేను నా మనుషులకు దూరంగా ఉండలేనని ఒకవారు మోషేని పిలిచేలాగా అన్నాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనములో రాసి ఉంటుంది ఈ మాట. అమ్మ వింటున్నారు కదూ? నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం ఇలా రాసి ఉంది. మోషే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అన్నాడు. మోషే, నా ప్రజలతో ఉండాలని నాకుంది, వాళ్ళకు దూరంగా నేను ఉండలేను, వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మిస్తే మళ్ళీ వాళ్ళ మధ్యలోకి వచ్చేస్తాను అన్నాడు. అప్పుడు మోషే ఆయన ప్రత్యక్ష గుడారం నిర్మిస్తే, ఆయన గుడారం నిర్మించిన తర్వాత ఆ మహాపరిశుద్ధుడైన దేవుడు ఆ గుడారములోనికి దిగివచ్చాడు. ప్రియులారా, ఆయన దిగివచ్చిన కారణం చేత దేవుని ప్రజలకు దేవుని సన్నిధి దొరికింది, దేవుని ప్రజలకు దేవుని సమకూర్పు దొరికింది, దేవుని ప్రజలకు దేవుని కాపుదల దొరికింది, దేవుని ప్రజలకు దేవుని వినండి నడిపింపు దొరికింది. ఇక ఏం తక్కువ కాదండి, దేవుడు తన ప్రజలతో ఉంటే అలాగ ఆ ప్రజల మధ్యలోకి దిగి వస్తే ఆ గుడారంలో ఆయన ఉంటే షిలోహు అనే స్థలములో ఆ గుడారాన్ని వేసి దేవుని ప్రజలు దేవుని సన్నిధిని అనుభవిస్తూ వచ్చారు. ఆ దేవుని సన్నిధి వారితో ఉన్న రోజుల్లో దేవుని సన్నిధిని అనుభవిస్తా, దేవుని సమకూర్పును అనుభవిస్తా, దేవుని యొక్క కాపుదలను అనుభవిస్తా, దేవుని నడిపింపును అనుభవిస్తా, మాకేంటి తక్కువ అన్నట్టు చాలా బాగా బ్రతికారు ప్రజలు. దేవుడు చాలా సంవత్సరాలు వారి మధ్యనే ఉన్నాడు. అమ్మ వింటున్నారా ఈ మాట? కానీ మరోసారి ఆ ప్రజలను వదిలేసి వెళ్ళిపోవలసి వచ్చింది ఆయనకి. ఎందుకు వచ్చిందో చెప్పనా? దేవుని సన్నిధిలో దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకులు బట్టి ఈ సమస్య ఏర్పడింది షిలోహులో. చదువుతాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, ఏలీ కుమారులు అదే సేవకులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. అమ్మ ఆలకిస్తున్నారా? దేవుని సేవ చేసే మేము దేవుని జ్ఞానముతో సేవ చేయాలి. కానీ ఏలీ కుమారుల కట్ట దేవుని గూర్చిన జ్ఞానం లేదు, కానీ మేము సేవకులమే అని నిలబడ్డారు. అంటే దేవుని ప్రజల మధ్య అజ్ఞానం పెరిగింది. అజ్ఞానము పాపము గురుతే, అజ్ఞానము పాపము యొక్క గురుతే. అజ్ఞానం ఎక్కడ ఉంటుందో దాని వెనకాల అపవిత్రత నడిచి వచ్చుద్దన్నమాట. ఆ షిలోహు దేవుని మందిరంలో ఆ ప్రత్యక్ష గుడారము దగ్గర అపవిత్రత దానికి తోడైపోయింది. ఎలా తోడైందో చదువుతాను వినండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో, ఏలీ బహువృద్ధుడు ఆయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయు అను మాట చెవిని పడగా అని రాసి ఉంది. దేవుని మందిరములో సేవ చేయడానికి వచ్చిన స్త్రీలను వీళ్ళు అపవిత్రపరుస్తున్నారు. అక్క చెల్లులారా, అన్నదమ్ములారా వినండి. అజ్ఞానం, అపవిత్రత ఇవి మళ్ళీ పాప గురుతులే కదా. దీనితో దేవుడు ఎట్లా కలిసి ఉండగలుగుతాడు? నేను ఉండలేను. ఏదేను తోటలో అవిశ్వాసం అవిధేయత కనబడితేనే ఉండలేకపోయా. ఇప్పుడు షిలోహులో అజ్ఞానము అపవిత్రత కనబడుతుంది, పరిశుద్ధుడైన నేను ఎట్లా కలిసి ఉండగలుగుతాను అని ఆయన వింటున్నారా ఈ మాట? షిలోహు మందిరాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆ వెళ్ళిపోయిన సందర్భంలో సేవకుని యొక్క కోడలు డెలివరీ అవుతుంది, ఆమె ప్రసూతి చెందుతుంది. మామగారు చచ్చిపోయినారని, తన పెనిమిడి చచ్చినాడని, తన పెనిమిడి సహోదరుడు చచ్చినాడని ఆమె విని, వీటన్నిటికంటే మించి దేవుని ప్రత్యక్ష గుడారములో ఉన్న నిబంధన మందసం ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళిపోయింది అని విన్న తర్వాత ఆమె మోకాళ్ళ మీద అట్లా వంగిపోతే ఆమె పొట్టలో ఉన్న బిడ్డ ఎవడి బయటకు వచ్చేసినాడు. నేను అనుకుంటాను డెలివరీ టైంలో ఎవడి అమ్మలక్కలంతా దగ్గర చేరి, వసే పుట్టినోడు నీ రూపంలోనే పుట్టాడే, నీ ముక్కే వచ్చిందే, నీ కళ్ళే వచ్చాయే, నీ బొగ్గలే వచ్చాయే అని అమ్మలక్కలంతా చేరి ఎన్ని మాటలు అంటారో అన్ని మాటలు ఈవిడ చెవిన పడినా గాని ఆ మంది పిల్లాడి సంగతి ఏం గాని ఆ కిటికీలోంచి వినపడ్డాయి నాకు కొన్ని మాటలు.
దేవుని మందసం శత్రువుల చేతులకు వెళ్ళిపోయిందంట. మామగారైన ఏలీ గారు చచ్చిపోయినారట. నా పెనిమిటి చనిపోయినాడట. నా పెనిమిటి సహోదరుడు యుద్ధములో చనిపోయినాడట. ఇవన్నీ వేరే విషయం, కానీ దేవుడు తన ప్రజలను వదిలి వెళ్ళిపోయాడు. నిబంధన మందస్సు వెళ్ళిపోయింది కాబట్టి నా పిల్లాడికి మీరు ఏకాబోధ్ అని పేరు పెట్టండి అంది. ఏం పేరు? ఏకాబోధ్ అంటే ప్రభావము దేవుని ప్రజలను వదిలి వెళ్ళిపోయింది. ప్రభావము దేవుని ప్రజలను వదిలేసి వెళ్ళిపోయింది అన్న పేరు పెట్టండి అని అమ్మ చెప్పింది. నేను అనుకుంటాను ఆ డెలివరీ అవుతున్న సహోదరి ఆత్మీయురాలేమో, ఆమెకు దైవ సంగతులు బాగా పట్టింపుకున్నాయి. అమ్మ అర్థమవుతుంది చెప్పిన మాట. ఆమె ఆత్మ సంబంధైన సహోదరేమో, ఆమెకు దైవ సంగతుల పట్టింపుండి పిల్లగాడు ఏకాబోధ్ అని పేరు పెట్టండి అనింది. ప్రియమైన సోదరి స్నేహితులారా గమనించండి, మళ్ళీ దేవుడు తన ప్రజలకు లేడు. దేవుడు తన ప్రజలతో లేడంటే దేవుని సంధి కోల్పోయినట్టే, దేవుని సమకూర్పు కోల్పోయినట్టే, దేవుని భద్రత కోల్పోయినట్టే, దేవుని నడిపింపు కోల్పోయినట్టే. ఇవన్నీ కోల్పోయిన ప్రజలు చాలా సంవత్సరాలు అలానే ఉంటే మరోసారి దేవుడు సొలొమోను ద్వారా మందిరం కట్టేదానికి అవకాశం కల్పిస్తే మళ్ళీ భూమి మీద మళ్ళీ మందిరం కట్టబడింది. దేవుని స్తోత్రం చెబుదామా? వినండి చెప్తాను. మందిరం సొలొమోను కట్టాడు, కానీ వాళ్ళ నాన్న దావీదు సమకూర్చకపోతే కట్టి ఉండేవాడా? కొన్నిసార్లు మన వల్ల అయితే అంతా మన వల్ల అయింది అనుకుంటాం. కొంతమంది కొబ్బరికాయని కొట్టగానే పగిలిపోగానే నేను ఎంత గట్టిగా కొట్టానో ఈ ముదురు కొబ్బరికాయ పగిలింది అనుకుంటావు. నువ్వు కొట్టక ముందు ఆ కొబ్బరికాయకి ఒక 5గురు కొట్టారా ఆ చేతుల పగల్లా. ఈ ముద్దు టెంకాయని కొట్టిన వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళు కొడితే పగలలేదు, చివరిగా నా చేతిలో పగిలిపోయింది కనుక నా వల్ల పగిలింది అనుకుంటే నాకంటే వినండి పిల్లారా, మోసగించబడినోడు మరొకడు ఉండడు. అమ్మ వింటున్నారా? కొన్ని టెంకాయలు వింటున్నారా, చాలా మంది చేతి దెబ్బలు తగిలి ఉంటాయి, చివరి ఎవడి చేతిలోనే పగులుద్ది. అలాగనే కొంతమంది రక్షించబడితే ఎవడు నా వల్లే రక్షణ పొందాడు అనుకుంటాడు. ఆయన గురించి ఎంతమంది ప్రార్థన చేసి ఉంటారో, ఆయన గురించి ఎంతమంది ఉపవాసం ఉండి ఉంటారో, ఆయనకి ఎంతమంది సువార్త చెప్పుంటారో. ఆయన వాక్యం చెప్పినప్పుడు కొంత ప్రభువుని అంగీకరిస్తే నేను మొనగత్తను అనుకుంటే మనమే మోసం చేసుకున్నట్టు. ఎంతో మంది సేవను దేవుడు ఆ మనిషి మీద వాడుంటాడు. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే మాట కనుక వినండి. మన వల్ల జరిగింది కాదు. సొలొమోను మందిరం కట్టిన మాట నిజమే, కానీ దావీదన్ని సమకూర్చాడు. దావీదుని అన్ని సమకూర్చగలిగాను మందిరానికి. నేను మొనగాడనని దావీదు అనుకుంటా పొరపాటే. నేను సమయాలు అభిషేకించకపోతే నువ్వు వచ్చుందువా? ఏమయ్యా దావీదు బాబు, సమయాలు నేను అభిషేకించకపోతే నువ్వు వచ్చుందువా? ఇవన్నీ కూర్చుందువా అంటే దావీది పని చేయడానికి వెనకాల పని చేసిన వాడు దైవజనుడైన సమయేలు. దేవుని స్తోత్రం చెబుదామా? నేను అభిషేకించాను కాబట్టి దావీదాన్ని మందిరాన్ని కూర్చున్నాడని మళ్ళీ దావీదు అనుకుంటే సమయాలు అనుకుంటే మళ్ళీ సమయాలతో కూడా పొరపాటే. మీ అమ్మ హన్నా ప్రార్థన చేయకపోతే నువ్వు సేవకుడుగా ఈ గొప్ప పనులు చేసి ఉండేవాడివా అంటే సమయాలు గొప్ప పని చేయడానికి వెనకాల ఎవరున్నారు? హన్నా ఉంది. హన్నా ప్రార్థన, సమయాలు వాక్య పరిచర్య, దావీదు యొక్క సిద్ధపరిచే పని సొలొమోను మందిరం నిర్మించగలిగినాడు. సొలొమోను వల్ల మందిర నిర్మాణానికి వెనకాల ఎంతమంది పని ఉందండి? ఇక్కడ ఉన్నారా లేదా? అన్న ఏం చేసింది? సమయలు ఏం చెప్పాడు? వాక్యం చెప్పి అభిషేకించాడు. దావీదు ఏం చేశాడు? మందిరం కావలసినవన్నీ కూర్చాడు. సొలొమోను ఏం చేశాడు? మందిరం కట్టగలిగాడు. ఎప్పుడైనా దేవుని పని జరుగుతుందనంటే దేవుని పని ఎప్పుడు సోలో కాదండి. దేవుని పని ఎప్పుడు కార్పొరేట్. కొంతమందితో కలిసి చేసే పనే దేవుని పని అండి. ఒంటరిగా చేసే పని దేవుని పని కాదు. ఈ రోజున క్రైస్తవ్యంలో నేను, నాది, నాకు, నా వల్ల అనుకుంటారు. ఇది తప్పు మాట, ఇది మంచి మాట కాదు. ఏమండి, మనము, మనది, మన ద్వారా, మన చేత ఈ పని జరిగింది అనే మాట ఎప్పుడు మంచి మాట. మనము, మనది, మనకు, మనము అనే మాట మంచి మాట. నేను, నాది, నా వల్ల అనేది ఇది పాడు మాట. క్రైస్తవ్యంలో ఉండకూడని మాట. అమ్మ వింటున్నారా? నేను, నాది, నాకు, నా వల్ల, ఇది మంచి మాటలు కాదు.
కానీ అదేమి దరిద్రమో కానీ సైతాను ఈ మాటలు బాగా క్రిస్టియానిటీకి నేర్పించాడు. వీళ్ళు అంటారు నేను, నాది, నాకు, నా వల్ల అని ఒక సెల్ఫీ కొట్టుకుంటారన్నమాట. దీన్ని ఏమంటామంటే సెల్ఫీ పిచ్ అంటాం. నేను, నాది, నాకు, నా వల్ల సెల్ఫీ కొట్టుకో. ఏమండి సెల్ఫీలు క్రిస్టియానిటీగా చెందవు. అలాగని మీరు సెల్ఫీలు తీసుకుంటున్నారా దాని గురించి చెప్తున్నాను అనుకునేరు. దాని గురించి కూడా ఈ మాట అనొచ్చేమో. నేను, నాది, నాకు, నా వల్ల అని తెగొట్టేసుకుంటాడు సెల్ఫీలు. నువ్వు ఎన్ని సెల్ఫీలు కొట్టుకుంటే మాత్రం ఎలుగుబెట్ట మొఖమోడు సందమం అవుతావు చెప్పు. నా ముఖమే పెద్ద ఎలుగుబంటే ముఖం. ఎన్ని సెల్ఫీలు కొట్టుకుంటే చందమామను అవుతాను. ఈ పోజులో బాగుంటానా, ఈ పోజులో బాగుంటానా, నేను బాగా కనబడాలి, నేను బాగా గుర్తించబడాలని ఈ సెల్ఫీలు పెంచి చావాలండి క్రైస్తవ్యంలో. ఆమె అర్థమవుతుందా? ఎవడ క్రైస్తవ విశ్వాసంలో మనం వినవలసిన మంచి మాట ఏంటో తెలుసా? మనము, మనది, మనకు, మన ద్వారా. దేవుని స్తోత్రం చెబుదామా? ఇప్పుడు సొలొమోను మందిరం కట్టినప్పుడే నా వల్ల జరిగిందని ఆయన పొంగిపోలా. మా నాన్నగారితో దేవుడు మాట్లాడి మా నాన్న ద్వారాన్ని సమకూరిస్తే నేను చేయగలిగినాను అనుకున్నాడు సొలొమోను. అందుకని మందిరం ప్రతిష్ఠించినప్పుడు, ఆయన దేవుని స్తుతించినప్పుడు నాన్న ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటల్ని, నాన్న ద్వారా దేవుడు సమకూర్చిన అన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. అది మీకు అర్థం అవ్వాలని చెప్పాను. క్రైస్తవ పరిచర్య సోలో మినిస్ట్రీ కాదు. క్రైస్తవ పరిచర్య కోఆపరేటివ్ మినిస్ట్రీ, కార్పొరేటివ్ మినిస్ట్రీ. ఒక వ్యక్తితో జరిగేది కాదు. ఇక్కడ ఉన్నారా లేదా? ఇప్పుడు సొలొమోను మందిరం కట్టారంటే వెనకాల ఎవరున్నారు? దావీదు అన్నీ కూర్చో, బంగారాన్ని బంగారాన్ని, వెండికి వెండి, కంచు కంచి, రాగికి రాగి, ఇత్తడికి ఇత్తడి, ఇనుముకు ఇనుము, కర్ర కర్ర, ఏమండి వెలగల రాళ్ళకు రాళ్ళు అన్నీ సమకూర్చి పెట్టేశాడు దావీదు. సొలొమోను కట్టాడు కానీ దావీదు సమకూర్చాడు. దావీదు సమకూర్చిన వాడవడానికి దావీదుని అభిషేకించి సిద్ధం చేశాడు సమూయేలు. సమూయేలు గొప్ప పని చేయడానికి వాళ్ళమ్మ ప్రార్థన చేసి పిల్లగాడిని కని దేవుని మందిరములో వదిలేసింది. దేవుని స్తోత్రం చెబుదామా? మిట్టకు ఇంత గొప్ప పని జరగడానికి మూలములు ఎవరున్నారు? మళ్ళీ దేవుడు ఉన్నాడులేండి. మనుషులు చెప్పండి ఎవరున్నారు? మర్చిపోయినారు అప్పుడే మీరు. సొలొమోను వెనకాల దావీదు, దావీదు వెనకాల సమూయేలు, సమూయేలు వెనకాల ఎవరు? అంటే దేవుని పని మూలాలు ఎవరు కనబడుతున్నారు? అమ్మలక్కలు కనబడాలి. ఎక్కడ దేవుని పనులైనా ఆడోళ్ళు బాగా కనబడతారు. ఆడోళ్ళు బాగుంటే, ప్రార్థనా పరులైతే, సేవ చేస్తుంటే అన్నీ జరుగుతాయి. అందుకనే ఏమండి పాలరాజయ్య గారు రమేష్ గారిని అభినందిస్తూనే, రమేష్ గారు ఇలా పని చేయడానికి దేవుడు తనకిచ్చిన జీవిత భాగస్వామిని సిస్టర్ గారిని జ్ఞాపకం చేశారు. ఆమె అర్థమవుతుందా? ఏమండి ఫిలిప్పీ పట్టణంలో అంత పెద్ద సంఘం అయిందంటే లూదియా లేకపోతే అంత పెద్ద సంఘం అవునా? అమ్మ వింటున్నారా? యేసు ప్రభు పరిచర్యలో ఏమండి సహాయపడేటువంటి సహోదరులు మరియా, ఏమండి ఏమండి ఆ క్లోయ్ భార్య, వీళ్ళంతా లేకపోయి ఉంటే అంత గొప్ప పరిచర్య జరుగునా? నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, అమ్మ ప్రార్థన, ఏమండి సమూయేలు వాక్య పరిచర్య, దావీదు యొక్క సమకూర్పు, సొలొమోను యొక్క నిర్మాణం, వీళ్ళందరితో మందిరం కట్టబడితే దేవుడు అక్కడ ఉండలేక మళ్ళీ వచ్చేసాడు. ఏదేనును వదిలిపోయినోడు సిలోహుకు వచ్చి కూర్చున్నాడు. సిలోహును వదిలిపోయినోడు ఇప్పుడు యెరూషలేముకు వచ్చేసాడు మళ్ళీ మందిరంలోనికి. ఎందుకంటే ఈ దేవుడు మనలో ఎవరికని దూరముగా ఉండేవాడు కాదు. ఆయన మన సమీపానికి వచ్చే దేవుడు. సమీపానికి వచ్చే దేవుడు వదులుకొని దేవుడు ఎక్కడున్నాడని తిప్పలబడుతున్నారు ఈ మనుషులు. ఎందుకో? ఎక్కడ ఉన్నారా లేదా మీరంతా? అమ్మగారు వింటున్నారా? అక్కడికి వచ్చి వినమనండి. అక్కన వినమనండి, కొంచెం పర్లేదు, వినమనండి. అమ్మ మంచి మాటలు వినక్క. అక్క వినండి. మీరు కొంచెం మగతగా ఉన్నట్టుంది, నిద్ర వస్తున్నట్టుంది. నాకు మాయిదారు రోగం ఉంది. అదేంటనంటే కళ్ళు మూసుకుని వాక్యం చెప్పడం రాదు. కళ్ళు మూసుకుని వాక్యం చెప్పుకుంటే కునికే వాళ్ళు కునుగుతారు, వినేవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు వినకపోతారు. ఏ గొడవ లేకుండా ఉంది. కన్నా దరిద్రం ఏంటో కానీ కళ్ళు మూసుకునే వాక్యం చెప్తాను, అందరు చూస్తూనే వాక్యం చెప్తాను. మీరు కళ్ళు తెరిచే వినండి, మీకు వాళ్ళు చాలా మేలు ఉంటుంది. ఈ బైబిల్ దేవుడు ఎట్లాంటి వాడనంటే, ఆయన మనలో ఎవరికి చెప్పండి దూరముగా ఉండేవాడు కాదు, దగ్గర